దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. వర్షం కారణంగా కనౌట్ ప్యాలెస్, మధుర రోడ్, భారత్ మండపం తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే దాదాపు 105 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ ఎన్సీఆర్ లో భారీగా వర్షం పడుతుంది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న వాహనదారుల శాతం కూడా ఢిల్లీ ఐటీఓ, మునిస్కా, మోతీబాగ్, అదేవిధంగా సుప్రీంకోర్టు పరిసర ప్రాంతాలతో పాటు ప్రగతి మైదానం దగ్గర కొత్తగా ఏర్పడిన భారత్ మండపం కోసం అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్న నేపథ్యం భారీ వర్షాల కారణంగా ఇప్పటికీ అనేక ప్రాంతాలతో పాటు రహదారులు, అదేవిధంగా అనేక ప్రాంతాలు రైలు భవన్ నుంచి మొదలుకొని ఇండియా గేట్ ఇతర ప్రాంతాల్లో సైతం కూడా రోడ్లన్నీ కూడా జలమయమవుతాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే విమాన సర్వీసుల పైన కూడా వర్ష తీవ్రత భారీ ఎత్తున పడుతుంది. దాదాపు 100 విమానాలకు సంబంధించి కూడా ఆలస్యంగా నడుస్తుంది. మరికొన్ని రద్దయినట్టు కూడా విమానయాన సంస్థలు కూడా ప్రకటన చేస్తున్నాయి. దాదాపు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులంతా కూడా పడికప్పులు పడుతున్న పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షం కంటిన్యూగా కురవడం, అదేవిధంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురవడంతో పూర్తిగా వాతావరణం తెలబడినప్పుడు కూడా దేశ రాజధానిలో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యం ప్రజలంతా కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఇతర ప్రాంతాల్లో విరమయమైతే ఎక్కడైతే పూర్తిగా లోతట్టు ప్రాంతంలో వారందరూ కూడా ఒక సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టి ప్రధానంగా ఐటీ ఇతర ప్రాంతాల్లో ప్రధానంగా ఆ ప్రాంతాల్లో దాదాపు యమునా పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఇప్పటికే కొంత వారిని తరలించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.